హలో మమ్మమ్యాన్స్. ఈ మధ్య కాలంలో వాట్ ఈజ్ లైఫ్ అనగానే లైఫ్ అనేది ఒక అన్‌ప్రెడిక్టబుల్ అనే వర్డ్ తరచుగా వింటున్నాం. నిజమే కదా! క్షణకాలంలో మాయమైపోయే మన లైఫ్ కోసం మనం నిరంతరం కష్టపడుతూనే ఉంటాం. ఇప్పుడు ఉన్న మనం ఒక 100 ఏళ్ల తర్వాత ఎవ్వరం ఈ భూమి మీద ఉండం. కానీ మనతో మన ఊరి జ్ఞాపకాలు, ఊరితో మన జ్ఞాపకాలు మాత్రం చిరస్థాయి వరకు నిలిచిపోయి ఉంటాయి. అవునా కాదా? సో, ఇప్పుడు నేను వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోయే ఊరు పెద్దపాలపారు ఊరు. అయితే ఈ ఊరిలో పెద్ద ఉందని చెప్పి ఇది పెద్ద విలేజ్ అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయమాకండి. ఇది ఒక అన్ని ఊరుల్లాగానే ఒక చిన్న స్మాల్ విలేజ్ అన్నమాట. విలేజ్‌లో పెద్ద, చిన్న ఏముంది? విలేజ్ ఏదైనా సరే పసిపాప లాంటిదే కదా! సో, ఇక్కడ కూడా పచ్చదనం అనేది మంచిగా ఉంటుంది. ఎటు చూసినా సరే పీస్ ఆఫ్ మైండ్ కనబడే వాతావరణమే మనకు కనబడుతుంది. ఇక ఈ పెద్దపాలపారు విలేజ్‌కి కూడా అన్ని విలేజెస్ లాగానే కామన్‌గా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. ఊరు స్టార్టింగ్‌లో ఒక గుడి ఉంటుంది. అలాగే ఊరి మధ్యలో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు పక్కనే ఒక బడి ఉంటుంది. ఆ బడి పక్కనే మరొక గుడి ఉంటుంది. ఇక ఊరు మెయిన్ సెంటర్‌లోకి వెళ్తే అక్కడ చర్చెస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఇక ఊరు ఔట్‌కట్స్‌లోకి వెళ్తే ఔట్‌కట్స్ మొత్తం పొలాలతో పచ్చదనంగా కనబడుతుంది. ఇక ఏ పల్లెటూరులో అయినా సరే మనం ఒక్కటే అబ్జర్వ్ చేసుకోవాలి. పల్లెటూరు అనంగానే నేచర్ అనేది నేచురల్‌గా ఉంటుంది. అలాగే కల్చర్ అనేది కమిట్మెంట్‌గా ఉంటుందనమాట. ఇక నాకు ఈ ఊర్లో మోస్ట్ ఆఫ్ అట్రాక్టివ్‌గా అనిపించిందేంటంటే, ఊరు స్టార్టింగ్‌లో ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ చాలా బావుంది. అలాగే ఆ బిల్డింగ్ ఔట్ సైడ్ మనం ఒక వాతావరణం చూసుకుంటే చాలా పీస్ ఆఫ్ మైండ్‌గా అనిపించింది. నేచర్ అయితే చాలా నాకు నచ్చింది. ఆ సరౌండింగ్స్ మొత్తం. అలాగే ఆ బిల్డింగ్ ఎదురుంగా ఒక పెంకుటిల్లు కూడా ఉంటుందనమాట. ఆ పెంకుటిల్లు కూడా ఏమాత్రం తీసిపోలేదు. దాని రేంజ్‌లో అది కూడా సూపర్ ఉంది. బయట సైడ్, ఔట్ సైడ్ మనం వాతావరణం అంతా అబ్జర్వ్ చేసుకుంటే. సో, ఇక ఇది అనమాట పెద్దపాలపారు విలేజ్. ఇక హలో మమ్మమ్మాన్స్, ప్లీజ్ ఫాలో దిస్ పేజ్.